స్వామి స్వామి మీ వాక్కు ఫలించింది స్వామి. ఫలించింది. వాడి బిడ్డను వద్దనుకొని ఏడుస్తూ వెళ్ళిపోయాడు. ఇదిగోండి మీరు చెప్పిన అబద్ధానికి మేమిస్తున్న డబ్బు. అక్కడ పెట్టు బాలా. ఏ మీ చేత్తో ముట్టుకోరా? డబ్బు పాపిష్టిది, ఏ పనైనా చేయిస్తుంది. అవునవును, ఆఖరికి మీలాంటి సర్వసంగ పరిత్యాగులతో కూడా తప్పుడు మాటలు అబద్ధాలు ఆడిస్తుంది. తప్పు బాలా, నేను సన్యాసిని యోగిని కాదు. భోగిని, మీలాగే భోగిని. ఇదిగోండి. హరి ఓం తస్సత్. హరి ఓం తస్సత్. అంటే అమ్మా, వీడు కూడా దొంగ స్వామేనా? కాబట్టే కదా డబ్బులు తీసుకొని మనం చెప్పినట్టు చేశాడు. పద, ఏదైతే ఏమైంది మన పని అయిపోయింది కదా. పద పద. బేరర్, అపర్ణ నీకేం ఆర్డర్ ఇవ్వను? పాస్తా. ఓకే. నీకు? లేడీస్ అండ్ జెంటిల్మెన్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఎల్లారు సౌఖ్యమా? టుడే అవర్ హోటల్ 10th యానివర్సరీ సందర్భంగా ఇంద హోటల్ స్టార్ట్ అయ్యి 10 years ఆయిచ్చి ఇక్కడ స్టే చేసిన యంగ్ కపుల్స్ అందరికీ ఒక చిన్న ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాం. అది ఎన్నా అన్నా, ఇక్కడున్న జంటలకు సరదాగా చిన్న పందెం పెట్టి అందులో గెలిచిన జంటకు స్మాల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం. సో ఇంట్రెస్టెడ్ కపుల్ ప్లీజ్ కమ్ అవుట్. అపర్ణ, మనం కూడా పార్టిసిపేట్ చేద్దామా? ష్యూర్. అంటే మీరిద్దరే జోడీగా వెళ్తారా? నేను దిష్టి బొమ్మలా చూస్తూ ఉండాలా? నెవర్, మిమ్మల్ని వెళ్ళనివ్వను. అని అంటాననుకున్నారా? అస్సలు అనను. గో అహెడ్. వెళ్ళమంటే అలా చూస్తున్నారేంటి? నా మాటలు నమ్మబుద్ధి కావట్లేదా? ఇప్పటిదాకా నా బిహేవియర్ చూసి నా క్యారెక్టర్ పై మీకు డౌట్ రావడం కరెక్టే, బట్ ఐఎమ్ టోటల్లీ చేంజ్డ్. నేనెన్ని బాధలు పెట్టినా అవేవి మనసులో పెట్టుకోకుండా అపర్ణక్క నన్ను పోలీస్ కేసు నుంచి కాపాడింది. లేదంటే ఊరి కాని ఊర్లో అష్ట కష్టాలు పడాల్సొచ్చేది. అది తలుచుకుని నేను రియలైజ్ అయ్యాను. అందుకే హార్ట్ఫుల్గా చెప్తున్నాను, మీరిద్దరు కపుల్స్. ఐఎమ్ జస్ట్ పాసింగ్ క్లౌడ్. Arjun and Aparna, please come here and take your gifts. Come on, claps everybody. Please sir. Please sir. సార్, మీ మిస్సెస్ ఈ మేడం కాదు కదా ఇందాక? అవును, నేను మిస్సెస్ని కాను, మరదల్ని. ఓహో. మా అక్క ఇందాక కింద పడి కాలు బెణికింది కదా, రూమ్లో రెస్ట్ తీసుకుంటుంది. అపర్ణను వదిలేసి నువ్వు ఎందుకు వచ్చావు? అక్కే వెళ్ళమంది బావా. నువ్వు సోలోగా ప్రైజ్ తీసుకోవడం ఇష్టం లేక నీకు జంటగా ఉండాలని నన్ను పంపింది. అవునా? సరే, గిఫ్ట్ ఇవ్వండి. 1 minute సార్. థ్యాంక్ యూ. అలాగే పోటీలో పార్టిసిపేట్ చేసిన జంటలకు మా అభినందనలు. మా సంబరంలో పాల్పంచుకున్న మీకు మా హోటల్ తరపున ఓ చిరు విందు ఏర్పాటు చేశాం. దయచేసి మా ఆతిథ్యాన్ని కూడా స్వీకరించి మా ఆనందాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థన. ష్యూర్. లెట్స్ గో టు పార్టీ. కమ్ ఆన్, ఎంజాయ్.
మూవ్ కమాన్. ఏంటి నాయుడు బావా, ఇంకా సిద్ధాంతి చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నావా? అది అదేం కాదు స్నేహ. ప్రవీణ్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నాను నేను. ప్రవీణ్ ఎవరు? ఏంటి ప్రవీణ్ మర్చిపోయావు నువ్వు? నిజంగా మర్చిపోయావు నువ్వు? చిన్నప్పుడు మనతో కలిసి తిరిగేవాడు కదా, ఆడుకునేవాడు. గుర్తులేదు నీకు? ఎప్పుడాడు ముక్కు నుంచి శివుడికి అర్థం ఉండేది. మన అందరం వాడిని శివుడి ముక్కు ప్రవీణ్ అని ఏడిపించేవాళ్ళని. గుర్తొచ్చిందా నీకు? గుర్తొచ్చింది కదా నీకు? ఆ గుర్తొచ్చింది. ఏమన్నాడు తను? ఆడికి పెళ్ళయింది. పెళ్ళయి 5 ఏళ్ళైంది. అయినా సరే పిల్లలేరంత వరకు. అయ్యో పాపం. పిల్లలేరంటే పాపమో శాపమో కాదు స్నేహ. వాళ్ళే వద్దనుకున్నారంట. ఎందుకు? ఎందుకంటే మరి నువ్వు కూర్చో చెప్తాను. కూర్చో. ఎందుకంటే స్నేహ వాళ్ళ ఆనందం కోసం అంట. ఆనందం ఏంటి? నేను అదే అడిగాను. ఆడేమన్నాడు తెలుసా? ఒరే చూడు, మేమే పిల్లల్లో ఉన్నాం, మాకు అప్పుడే పిల్లలు ఎందుకు? ఇదిగో పెళ్ళైంది కదా, కొన్నాళ్ళ పాటు కొత్త దంపతుల్లాగా ఆనందంగా తిరుగుతాం. జీవితం అంటే ఏంటో చూస్తాం. ఆ తర్వాత ఏ 5 ఏళ్ళకో అప్పుడు కావాలనిపిస్తే అప్పుడు కంటాం అన్నాడు. అంతేగా స్నేహ. ఆడు మళ్ళీ ఇంకేమన్నాడు తెలుసా? ఒరే భార్య భర్తలు అనేవాళ్ళు పెళ్ళైన కొత్తలోనేరా సరదాగా అటు ఇటు తిరిగేది. అదే గనక పెళ్ళైన కొత్తలోనే పిల్లలు కానీ పుట్టేశారనుకో, ఇటు పిల్లలతో ఇటు భార్యకి ఇంటి బాధ్యతలకి సంపాదించాలి కదా. ఆ ఇంటి బాధ్యతలో భర్తకి మరి తీరుకూడదు. అలాగా పిల్లలు బాధ్యతల మధ్య జీవితం అంతా నలిగిపోకూడదు. అప్పుడే కొన్నాళ్ళ పాటు సరదాగా గడపాలి జీవితం అంటే. అలా జీవితం గడపాలంటే పిల్లలు అప్పుడే ఉండకూడదు అని వాళ్ళే వద్దనుకున్నారంట. అందుకే ఇంతవరకు పిల్లల్ని కనలేదంట. ఏమంటావు స్నేహ? ప్రవీణ్ అనుకున్నదే తప్ప ఉప్పా? తప్పే నాయుడు బావా. పిల్లలు లేని ఇల్లు పువ్వులు లేని పూల తోట లాంటిది. అయినా నిజంగా తల్లిదండ్రులు కావాలనుకునే ఏ దంపతులు కూడా పిల్లలు తమ సుఖ సంతోషాలకు అడ్డు అనుకోరు. పిల్లలు తమ ప్రేమకు తీపి గుర్తులు, తమ బంధానికి పునాదులు, తమ మమత అనురాగాలకి సజీవ రూపాలు. పిల్లలు ఎప్పుడెప్పుడు పుడతారా అని ఎంతో మంది దంపతులు ఎదురు చూస్తుంటే సుఖాల కోసం పిల్లల్ని వద్దనుకునే మూర్ఖులు కొంతమంది ఉంటారు. అయినా మనం కోరుకుంటే పిల్లలు రారు నాయుడు బావా. దేవుడిస్తేనే వస్తారు. దేవుడిచ్చినప్పుడు తీసుకోకపోతే ఎప్పటికీ పిల్లలు రారు నాయుడు బావా. పిల్లలు పుడితే డిస్టర్బెన్స్ అనో, అందం చెడిపోతుందనో, ఆంటీనవుతానో లాంటి విపరీత పోకడలు నాకు లేవు నాయుడు బావా. పిల్లల్ని కనడం, పెంచడం, చదువు చెప్పించి ప్రయోజకులను చేసి పెళ్ళిళ్ళు చేయడం ఇదంతా జంజాటం అని నేను అనుకోవట్లేదు. అదొక అందమైన ఆనందమైన బాధ్యత. కూతురుగా, భార్యగా, అమ్మగా, బామ్మగా ఒక పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించాలని నాకు ఉంది నాయుడు బావా. ఆ మధుర స్వప్నం ఎంత త్వరగా సాకారం అవుతుందా అని ఆలోచిస్తున్నాను. నాకు తెలిసి నువ్వు కూడా నాలాగే ఆలోచిస్తూ ఉంటావు. పిల్లలంటే నాకన్నా నీకే ఎక్కువ ఇష్టం. ఈ లోగిళ్ళో ఆ పసిపాదాలు నడవాలని, ఆ బోసి నవ్వులు వినిపించాలని, ఆ చిన్నారి కేరింతలు కోలాహలం చేయాలని నువ్వెంత ఆశపడుతున్నావో నాకు తెలుసు. నాయుడు బావా, నాయుడు బావా, ఈ రెండిట్లో ఏ బొమ్మ బాగుంది? చెప్పు నాయుడు బావా, ఇది బాగుందా లేక ఇది బాగుందా? కడుపుతో ఉన్నవాళ్ళు అందమైన బొమ్మలు చూస్తే అందమైన పిల్లలు పుడతారు.